49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా. ఏమిటి? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటే గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడున్నారు, ఎలక్షన్స్కి చంద్రబాబు అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ కనిపించడం లేదని, ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కడికో వెళ్ళారని, అక్కడ ఏదో జరిగిందని, ఇలా రకరకాల కథలు విన్నాం సార్ మనం. ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. సో అసలు లోకేష్ ఎక్కడికి వెళ్ళినట్టు ఎన్ని రోజులు? అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుందమ్మా. లోకేష్ చెప్పాలి. నేను పలానా రోజు దగ్గర నుంచి పలానా రోజు వరకు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, డెల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీలో ఉన్నాను. నాతో పాటు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరితోటి ఎంజాయ్ చేద్దాం 10 రోజులు, బతికినంతకాలం ఏంది పాలిటిక్స్ అన్న ఉద్దేశంతో వెళ్ళాను అని కనుక ఆయనే కనుక చెప్పాడు అనుకోండి, అసలు ప్రాబ్లం లేదు. అది చెప్పకపోవడం వలన ఈ ప్రాబ్లం వచ్చింది. అవసరమైనవి చెప్పకుండా అనవసరమైన వాటిని చెప్పడం మూలకంగా ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. ఐ థింక్ వచ్చేసినట్టున్నాడు ఆయన. మోస్ట్ ప్రాబ్లీ ఆ 2-3 ఆబ్జెక్టివ్స్ తోటి వెళ్ళి ఉంటానమ్మా. మనం కూడా ఇంతకుముందు వీడియోలు చేసినట్టు చెప్పుకున్నాం కదా. ఆయన అరెస్ట్ చేసేసారంట, జైల్లో ఉన్నాడంట, అది ఇది సంగతి సంవత్సరం అట్లాంటివన్నీ ఏమీ జరగవు. వాడు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు, విహారయాత్ర కోసం వెళ్ళి ఉంటాడు. విహారయాత్రకి అంటే భార్యతో వెళ్ళలేదు కాబట్టి ఒక్కడే వెళ్ళాడంటే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు. పనిగా ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పార్టీ డొనేషన్లు కూడా అడగడానికి వెళ్ళి ఉంటాడు. అంతవరకే, అంతేగాని అరెస్ట్ చేయడాలు ఏం జరగలేదు. అంటే లోకేష్ రావడం, మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాం సార్. అంటే ఆయన లేరు, లోకేష్ మిస్సింగ్ అన్న న్యూస్ అంతా వచ్చినప్పుడు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు, ఎక్స్ వేదికగా మాట్లాడుతూనే ఉన్నారు, కొన్ని ట్వీట్స్ పెడుతున్నారు, గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కానీ ఇవన్నీ సమస్యల మీద స్పందించి ఇవన్నీ చేస్తున్నారు. బట్ మనిషి కనిపించడం లేదు. ఆయన బర్త్డే రోజు కూడా ఆయన కనిపించలేదు. ఇవన్నీ చర్చలు నడిచాయి, తిరిగి వచ్చారు, విమర్శలు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకమ్మా ఆయన అసలు అనవసరంగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు? చెప్పాను కదా నేను అమెరికా వెళ్ళాను, ఇదిగో దీని మీద వెళ్ళాను, వచ్చేసాను నేను అని చెప్తే అయిపోయిందిగా. పోయేటప్పుడే నేను అమెరికా వెళ్తున్నానని చెప్పినా కానీ తప్పలేదు. ఆ సంగతి మనం లొకేషన్ కనుక అడిగామనుకోండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను మీకు చెప్పాలా ఏంటండి, మా పొలిటికల్ స్ట్రాటజీ అండి అంటాడు. అది మరి ఏమన్నా మరి అమెరికాలో ఏమైనా ప్రశాంత్ అత్తను కలవడానికి వెళ్ళాడేమో మనకైతే తెలియదు. దట్ ఈస్ టేక్ ఇట్ ఇన్ వెరీ ఈజీ వే. సీరియస్గా ఏం కాదు, మొత్తానికి వచ్చేసాడు కదా. రైట్. ఏం చేశాడంటే ఆయన యూఎస్లో మరి అవి రాలేదు సార్. మరి చెప్పాలి కదమ్మా. నేను యూఎస్లో ఇట్లాంటి చెప్పకపోవడం మూలకంగా అనవసరంగా లేనిపోని అన్నీ వస్తాయి. క్లియర్గా అది చెప్తే పోద్ది, అందులో దాపరికం ఏముంటుంది? పార్టీ కార్యక్రమాల మీద ఉన్నారంటారు కదా సార్. అంతే, అదే చెప్పు. నేను పార్టీ కార్యక్రమాల మీద వెళ్ళాను అని చెప్పు, తప్పేముంది? ఇంతకుముందు ఏమన్నాడు తెలిసిన ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు, సార్ ఇక్కడ మీ అందరూ ఉత్సాహం చూస్తుంటే మనం కనుక పోటీ చేస్తే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయేటట్టున్నాం అన్నాడు. అంతకంటే పెద్ద చూపుకుంటుందమ్మా. అమెరికా వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళు చదువుకుంటారు, ఇంకొక 3 ఏళ్ళు పిహెచ్డీ కోసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. కొంతమంది 2 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు చేసుకుంటారు. అదేమైందంటే 5 ఇయర్స్ వరకు ఇట్ ఇస్ ఓకే. ఇంకొక 2 ఇయర్స్ వరకు కూడా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చేసుకుంటారు. ఇక 5 ఇయర్స్ పోయిన తర్వాత ఎక్కడో చోట కంపెనీస్లో రోల్స్లో పర్మనెంట్గా ఉండడం, వాడు ఏదైనా సొంత వ్యాపారం చేసుకోవడం మొదలు పెడతాడు. దాని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది. గ్రీన్ కార్డ్ తర్వాత వాడికి సిటిజన్షిప్ వస్తుంది. అది రావాలంటే 15 ఏళ్ళు పట్టుద్ది అనుకో, 15-20 ఏళ్ళు పట్టుద్ది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాస్క్. అదే క్లియర్గా చెప్తే పోద్దిగా. పార్టీ కార్యక్రమాల మీద కూడా వెళ్ళాను, విహారయాత్రకి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ని కలవడానికి చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వెళ్ళాను, 10 రోజులు ఉన్నాను, ఇవ్వాలే వచ్చాను. కొంతమంది నాకు డొనేషన్స్ కూడా ఇచ్చారు. చెప్పు, నువ్వు తప్పే ఉంది. నువ్వు డొనేషన్స్ ఇచ్చారంటే ఎన్ని లక్షలు ఇచ్చారో చెప్పు. ఇదిగో నాకు ఒక $10 లక్షల డొనేషన్ ఇచ్చారండి చెప్పు, తప్పే ఉంది అందులో. పొలిటికల్ పార్టీస్కి అందరూ డొనేషన్ ఇస్తారు, నువ్వు అడగచ్చు, వాళ్ళు ఇస్తారు, తప్పే ఉంది అందులో. అదే చెప్తే పోద్ది. అది చెప్పకపోవడం మూలంగానే ఈ స్పెక్యులేషన్లు వస్తాయి. ఇంతకుముందు కూడాను 27 కోట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి కదా. ఇది 371 కోట్లకు సంబంధించిన దాంట్లో. ఇప్పుడు అట్లాంటి అనుమానాలన్నీ వస్తాయన్నమాట జనాలకి. ఎందుకు అవసరమే ఉంది? విహారయాత్రకి వెళ్ళాడు అంటే భార్యతో కనుక కలిసి కనుక వెళ్ళినట్లయితే ఇట్స్ క్లియర్. అది ఆయన చెప్పలేదు, పోయేటప్పుడు చెప్పలేదు, అక్కడ ఉన్నప్పుడు చెప్పలేదు, ఏదో ట్వీట్లు పెడతాడు, నిన్నేమో వచ్చాడంటున్నావు. పోనీ వచ్చినాడు ఏమైనా ఊరుకున్నాడు ఆ సంగతి సంవత్సరంటే మళ్ళీ విమర్శలు మొదలు పెడతాడు. విమర్శలు చేసిన దాని మూలంగా ఉపయోగం ఏముందమ్మా? మీరు అధికారంలోకి రావాలంటే ఏం చేయదలుచుకున్నారో చెప్పు. నెరవేర్చడానికి అవకాశం ఉండే వాటిని మాత్రమే చెప్పు.
సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తాను, నాట్ పాసిబుల్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నాట్ పాసిబుల్. ఇంకా తప్పులు పాలు కావడం తప్ప ఏముండదు. అలా ఇచ్చడం మూలకంగా ఇవ్వడం మూలకంగానే 10 లక్షల కోట్లు అప్పు అయిందని నువ్వే అంటుంటివి, ఎక్కువ ఇస్తానని చెప్పి నువ్వే అంటుంటివి. ఇల్లాజికల్ స్టేట్మెంట్ కదా. రీజనబుల్గా ఉండేయో చెప్పు. అది నేను విద్య మీద ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పు. ఒక 400 కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ లాంచ్ చేస్తాను, 20 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము రెండింటిలో కూడా పిల్లలకు చక్కటి విద్యాబోధన చేస్తాను అని చెప్పు. ఇంకొక 2 యూనివర్సిటీలు పెడతానని చెప్పు. కేంద్ర ప్రభుత్వం చట్టంలో రాసిన ప్రకారంగా ఇవ్వాల్సిన వాటిల్లో ఏవైతే ఇవ్వలేదో వాటిని గురించి అడుగుతాను. వాటిని గురించి నేను కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతాను. అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తాను. కాస్త బరువు ఎక్కువ అంటున్నారు కాబట్టి దాని మూలంగా బరువు కూడా తగ్గుతానని జోయల్గా చెప్పు. తప్పులేదు. ఎంతసేపు తిట్టడం మూలంగా ఏమొస్తుందమ్మా నాకు అర్థం కాదు. ఎదుటివాడిని తిట్టినంత కాలము వాళ్ళకి నష్టం. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా. నువ్వు ఏం చేయదలుచుకున్నావో క్లియర్గా చెప్పు. అది టెక్నికల్గా ఎకనామికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదా చూసి ఆలోచించుకొని చెప్పు. అంతవరకు చాలు. విమర్శించడం మూలంగా ఏం ఉపయోగం ఉండదు. పాజిటివ్ థింకింగ్ ఉండాలమ్మా. పొద్దుమని దిక్కుమని నెగిటివ్ థింకింగ్ ఏంది? ఆయన పిత్తాడు, వీడు తగ్గాడు, సంగతి సమాచారం పాడు, పచ్చిపదలు పెండాకుడు ఎందుకు అని నువ్వు చేయదలుచుకుంది అదే చెప్పు. 12 సిలిండర్లు నిజంగా సంవత్సరానికి అవసరం ఉంటాయమ్మా? కామన్ సెన్స్ తోడు ఆలోచిద్దామమ్మా. 4-5 ఉండేటువంటి కుటుంబంలో 14.2 కేజీల సిలిండర్ అంటే 3 నెలలు వస్తుంది. సంవత్సరానికి 4 సిలిండర్లు చాలు. 4 సిలిండర్ల మీద ఒక్కొక్క సిలిండర్ మీద నేను 200 రూపాయలు సబ్సిడీ ఇస్తానంటే సరిపోద్ది. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా అదే. ఆయన ఒకసారి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా ఛాలెంజింగ్గా చెప్పాడమ్మ ఆయన. ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ఎంతో కొంత మేలు చేశాను అంటే మధ్యలో ఎవడో ఈ లోకేష్ బాబు లాంటి వాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉంటారుగా, వాళ్ళు వేసి అన్నారు మా కుటుంబానికి ఏం రాలేదండి అన్నట్ట. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అండి. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లోనే ఉంటారండి. అడగండి సిలిండర్ మీద 50 రూపాయలు సబ్సిడీ ఉందో లేదో. చేయి, ఫోన్ చేసి కనుక్కో ఇప్పుడే. దెన్ అండ్ దగ్గర కనుక్కొని చెప్పాడు. అవునండి 50 రూపాయలు సిలిండర్ తగ్గుతుందంటండి అని. అట్లా దమ్ముగా ధైర్యంగా చెప్పాలి ఈయన కూడాను. జగన్మోహన్ రెడ్డి అయినా సరే కాక లోకేష్ అయినా సరే ఏదో కామెంట్ చేస్తే ఎట్ట కుదురుతుంది? కుదరదుగా. సార్ అయితే ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే ఏదైతే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా ఈరోజు పీలేరు సభలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కొన్ని విమర్శలు చేశారు. ఎక్కువగా ప్రజలతో చంద్రబాబు మమేకం అవుతున్నంతగా లోకేష్ ప్రజల్లోకి రావడం లేదు అన్న ఒక విమర్శ అది కూడా ఉంది సార్. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా సార్. లోకేష్ అంటే జనాలు పారిపోతారమ్మా. ఎందుకంటే ఆయన తెలుగులో ఏం మాట్లాడతాడో తెలియదు, దానికి అర్థాలు విపరీత అర్థాలు కూడా వస్తాయి. అందుకని చెప్పి లోకేష్ మాట్లాడుతున్నాడంటే జనాలకు భయం అనమాట. పేపర్ పక్కన లేకుండా చెప్పలేదు. ఇప్పుడు కొన్ని స్టాటిస్టికల్ ఫిగర్స్ అంటే నువ్వు నిజంగా చూసి చెప్పినా కానీ తప్పలేదు. మామూలుది కూడా నువ్వు చూసి మాట్లాడతానని ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. చంద్రబాబు నాయుడు కంటే 40 years ఇండస్ట్రీ కాబట్టి మాట్లాడతాడు. అయినా కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకు ఆరోగ్య పరిస్థితి అది సరిగా లేదు, మతిమరుపు బాగా ఎక్కువైపోయింది కాబట్టి, వినికిడి సమస్య కూడా వచ్చింది కాబట్టి ఆయనకి కళ్ళకు కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు. మనం చూసాము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన పేపర్ పెట్టుకొని చదివాడు, పక్కన ఏదో గిల్లాడు చెప్పాడంటే అర్థం ఉంటుంది. లోకేష్ బాబుకి ఏం పోయే కాలం రాగమా? లోకేష్ బాబుకి మనిషి బాగానే ఉన్నాడుగా, శుభ్రంగా చెప్పొచ్చు. పైగా నేను స్టాన్స్ఫోర్డ్లో చదువుకున్నాను అంటాడు. లోకేష్ బాబు లాంటి వాళ్ళకి స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఇస్తే యూనివర్సిటీ పరుగు పోద్దమ్మా. యూనివర్సిటీలో అంత అడ్డగోలుగా సీట్లు ఇవ్వరు. అంత రికమెండేషన్ క్యాండిడేట్ 36 మార్కులు స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీ సీడేట్ వస్తుందమ్మా, రాదు. ఏనే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. సార్ అయితే సీఎం అభ్యర్థి కోసం కానీ సీఎం చంద్రబాబే ఉంటారు, ఈ విషయం పవనే చెప్పారు, ఇటువంటి అనౌన్స్ చేయడం, 150 మందికి మా దగ్గర అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్పడం కానీ, డిప్యూటీ సీఎం పవన్కి ఇస్తారన్న విషయానికి పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు, ఇటువంటివన్నీ మాట్లాడినప్పుడు ప్రజల్లోకి వచ్చి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఇప్పటివరకు ఏం జరగలేదు, అది మేము చేసి చూపిస్తాం, ఇటువంటివన్నీ మాట్లాడతారు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. కానీ లోకేష్ బాబుకి అంత సీన్ లేదు కదా. అంటే ఇక్కడైనా నేర్చుకోవాలి అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా సార్. మరి రాదు కదా అంటారా? ఇంకెట్ట కుదురుతుంది? ఐ థింక్ నాకు తెలిసినంత వరకు బ్రాహ్మణి ఈయనకంటే 1000 times బెటర్ మా అమ్మాయి. నేను పర్సనల్గా కూడా మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గా. వెనక నుంచి చెప్పబట్టి ఆ మాత్రం ఉన్నాడు. కానీ రోజు ఈవినింగ్ 1 గంట అన్న క్లాస్ పీకుద్ది అనుకుంటాను. ఇవాళ నువ్వు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది ఏంది నాయన సంగతి సమాచారం అని. యాక్చువల్గా లోకేష్ కంటే అమ్మాయి 3 ఏళ్ళు పెద్దట, నాకు తెలియదు నిన్నమాడ దాకా. ఓకే.
సరే పెద్ద చిన్న అనేది సింపుల్ థింగ్, అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, తీసేయమ్మా. పావల, మల్లెపూలు, ముగ్గురు పెళ్ళాలు ఇవన్నీ పర్సనల్ థింగ్స్, తీసేయి, వాటిని గురించి మాట్లాడాల్సిన పనే లేదు. వాళ్ళు ఏదో చూసుకుంటారు సంఘ సంవత్సరం, మనకెందుకు వచ్చిన బాధ అని ఆ అమ్మాయి వెనక నుంచి నడిపించబట్టి మాత్రం ఉన్నాడు, కానీ లేకపోతే ప్రశాంత్ అత్తే సందేహం లేదు అసలు. టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ బోత్ ఆర్ అన్ఫిట్ టు పాలిటిక్స్ అమ్మా. ఐఎమ్ సారీ టు సే దిస్. చూస్తున్నాను కదా నేను కూడా, 2009 నుంచి పవన్ కళ్యాణ్ బిహేవియర్ ఏందో చూస్తాను, 2014 నుంచి లోకేష్ బాబు సంగతి ఏందో చూస్తున్నాను. చాలు కదా, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే అన్నం అంతా తినాలమ్మా, అవసరం లేదుగా. వీళ్ళిద్దరు పాలిటిక్స్కి పనికిరారు. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే సినిమాల నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి అనుకోవచ్చు, అంటే వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు వచ్చాయి కాబట్టి. మరి లోకేష్ గారి విషయానికి వస్తే అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు గారిని చూస్తూ పెరిగారు కదా సార్, అంటే రాజకీయ వారసత్వం, నందమూరి తారక రామారావు గారి వారసత్వం. రాజకీయ వారసత్వం లేదు, పాడు లేదు, పచ్చిబద్ద లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటే పబ్లిక్లో చరిష్మా ఉంది, నిలుపుగా నిదానంగా మాట్లాడతాడు, కష్ట సుఖాలు ఏంటో తెలుసు అతనికి, ఇండివిజువల్గా సినీ ఫీల్డ్లో ఎదిగాడు, ఎవరు సహాయం లేకపోయినప్పటికీ. చంద్రబాబు నాయుడు పాతాళానికి తొక్కేయాలని చూసినా కానీ నిలబడ్డాడు. లోకేష్ బాబుకి ఆ సీన్ లేదు. ఇప్పటికి కూడాను చంద్రబాబు నాయుడు లాంటి 40 years ఇండస్ట్రీ కూడాను రామారావు గారి పేరు చెప్పుకుందాం బతకలేడుగా. ఈ 4 టీవీ ఛానల్స్ అనేటువంటి వాళ్ళు క్రేన్లు పెట్టి లేపితే కానీ చంద్రబాబు నాయుడు ఒడ్డున పడ్డవు, అంతంత మాత్రం. ఇంక లోకేష్ బాబు అంటే ఇంక తీసే అసలు ఆల్టుగెదర్. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే జనాలకు అర్థం కాదు, తెలుగు మాట్లాడాడంటే బూతులు వచ్చినా వస్తాయి, అంటే విపరీత అర్థాలు వస్తాయి. హిందీ వచ్చో రాదో నాకైతే తెలియదు. గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా తెలుసా అంటే తెలియదు ఆయనకి. జియో అండం రాక జియో జియో అన్నాడమ్మా, ఇంకేం చెప్తాను చెప్పు. జియో అనగానే మనకి అంబానీ వాళ్ళు గుర్తుకొస్తారు. సరే, ఏదో పాపం మనిషి కొంచెం లావుగా ఉంటాడు, నత్తి ఉంది, సంగతి సమాచారం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, తెలుగు రాదు అని చెప్పి అనుకోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే 1-4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అది కూడా చేయడాను. 38 లక్షల రూపాయలు తిండి తిన్నాడంట ఆయన, ఏం చెప్తాను చెప్పు. ఎయిర్పోర్ట్లో కూర్చొని కూడా కేజీలు జీడిపప్పులు తినేవాడట. పాపం అక్కడ డిపార్ట్మెంట్లో ఉండేవాడు, ఊరు నాయన అసలు ఈ బిల్స్ అన్నీ ఎట్ట కట్టాలరా బాబు, ఏ అకౌంట్ రాయాలని చెప్పి జుట్టు పిక్కునేవాడండి పాపం వాళ్ళు. నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కొంతమంది చెప్పేవాడు అనమాట. మనం ఏదో ఉప్మాలో ఉన్నా ఏదో 4-5 జీడిపప్పులు వేసుకుంటాము, లేదంటే ఏదైనా ఒక 10 జీడిపప్పులు వేసుకొని తింటాం, కానీ మరి ఎయిర్పోర్ట్లో కాఫీ తాగుతా కూడా నువ్వు కిలో జీడిపప్పు తింటే ఎట్టమ్మా, మరి గవర్నమెంట్ పెడుతుంది కదా అని అదే పనికి తింటే ఎట్ట. సరే వదిలేదు, పిల్లోడమ్మా పాపం, వదిలేయండి, చెడు సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు గెలిచేది లేదు, ఏమీ లేదు, వాడు పచ్చి బదిలీ ఏమి ఉండదు. పొత్తులు అంటారు, అది కుదిరేది లేదు, చచ్చేది లేదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అంటారా? మరి ఎక్కడ తెలుస్తుందమ్మా, అది తెలిసిపోయింది కదా, నిన్న మొన్న 2 రోజులు వ్యవహారం తేలిపోలా మరి. అంతకంటే ఏం కావాలి. చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన తెలియదేట్లను, చాణక్యమను ఏమైనాను ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్కళ్ళని 2, 4, 6, 8, 10 సీట్లు అనౌన్స్ చేసుకుంటూ పోతాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే పొత్తు ధర్మము, వాళ్ళు చేసినట్టు నేను చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంది, నేను చాలా విశాల హృదయంతో ఆలోచిస్తున్నాను అంటాడు. ఈయన విశాల హృదయం తగలబడా, ఈయన ఆలోచించే లోపల ఆయన మొత్తం 175 అనౌన్స్ చేస్తాడు. ఈయనకేం మిగులుతాయి, చేతికి చెప్పు వస్తుంది. ఏ నియోజకవర్గాల్లో అయితే గ్యారంటీగా గెలవనుకుంటారో చివరికి ఆ నియోజకవర్గాలు మాత్రం వదిలిపెట్టి మిగిలిన చంద్రబాబు నాయుడు అలాట్ చేసుకొని హాయిగా కూర్చుంటాడు. ఆ మిగిలిన నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ తీసుకొని ఏం చేసుకుంటాడు చెప్పు. అవి కూడా ఏముంటాయి అనుకున్నావు, ఏదో బీసీలకి ఎస్టీలకి రిజర్వ్ చేసి ఉంటాయి. గ్యారంటీగా మనం గెలవమనుకున్న నియోజకవర్గాలు చివరికి పవన్ కళ్యాణ్కి ఇస్తారు. ఏం చేసుకుంటాడు ఆయన? చివరికి పవన్ కళ్యాణ్కి జరగబోయేటువంటిది ఏంటంటే జీరోనే, అంతే. ఆయన ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, కానీ పొత్తు ధర్మము నేను పాటించాను, ఆయన పాటించలేదు, పెద్దవాళ్ళు అన్న తర్వాత ఒక మాట అన్నా కానీ మనం పడాలి, సంగతి సమాచారం అని చెప్తాడు. కానీ మరి అంత చేతి నీతులు చెప్పేవాడు ఆయన 2 అనౌన్స్ చేస్తే నువ్వు 2 అనౌన్స్ ఎందుకు చేసావు, నువ్వు చేయకూడదుగా. మరి వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా ఉంటుందా లేదా అన్నది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అయినా పవన్ కళ్యాణ్ నీకు ఎందుకు అవన్నీ నాకు అర్థం కాదు. 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలి అని నీకు ఉందా లేదా డిసైడ్ చేసుకో. నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇండిపెండెంట్గా 40 స్థానాల్లోనూ 50 స్థానాల్లోనూ పోటీ చేయి. మీ అన్నగారు తిరుపతిలో పోటీ చేసి గెలిచారుగా, పోటీ చేయి. సామాజిక వర్గం అనేదాన్ని తీసుకురావాక 40-50 స్థానాల్లో నువ్వు పోటీ చేయి. 5-6 గెలిచారనుకో, మంచిదే. లాస్ట్ టైం 6% వచ్చిందిగా నీకు. 24లో ఒక 4-5 గెలిచారు, రేపు మళ్ళీ 29, ఆ నెంబర్ ఇంకో 4 పెరిగింది, నీకే లాభము. 34, ఇంకో 10 సీట్లు పెరుగుతాయి, లాభము.
జీవితంలో నేను ముఖ్యమంత్రిని కావాలి అనేటువంటిది నీ ఆబ్జెక్టివ్ ఒకటే ఒక ప్రధానమైన గోల్ కనుక అయితే ఇది మంచి అవకాశం పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా కనుక మొదలు పెట్టాడు అంటే ఏదో ఒక రోజు గ్యారంటీగా అవుతాడు. దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళే. 25-30 సంవత్సరాల కింద ఇద్దరు ఉన్నారండి బీజేపీ వాళ్ళు, ఇప్పుడు 303కి వచ్చారా లేదా? పవన్ కళ్యాణ్ విజ్ఞతగా వదిలేద్దాం. కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చినండి మమతా బెనర్జీ 3వసారి ముఖ్యమంత్రి అయిందా లేదా? కేజ్రీవాల్ కొత్తగా పార్టీ పెట్టి 2 సార్లు గెలిచి 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నాడా లేడా? ఎన్సీపీ శరద్ పవార్ కంటే పవన్ కళ్యాణ్ ఏమైనా తెలియగలడా? ఆయన లేడా? అట్లా విభేదించినటువంటి వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. వాళ్ళని ఆదర్శంగా తీసుకో. ఎంతసేపటికి చిగవేర అంటావేంది? ఆ చిగవేర సంగతి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది? ఎవడోడు కోరికసుగా చిగవేర అంటే ఏ దిగవాలంటారు. నెల్సన్ మండేలా పేరుని గురించి చెప్తాడు. నెల్సన్ మండేలాతోటి చిగవేరాతోటి వాళ్ళందరితో నీకెందుకు? ఇండిపెండెంట్గా పోటీ చెయ్యి, పొత్తులు పెట్టుకోకు. ఎక్కడెక్కడ పోటీ చేయాలంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో నీకు ప్రాబల్యం ఉంది కాబట్టి పోనీ సామాజిక వర్గాన్ని కూడా తోడు చేసుకో నువ్వు అనుకో. సామాజిక వర్గం బేసిస్గా గెలిచినటువంటి వాడు పాలిటిక్స్లో ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండరు. ఎవరు చేయరు కూడా, అది ఫూలిష్ థింగ్. అది అన్ని ప్లేసెస్లో పోటీ చేయి, 50 కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేయి, 5 గెలిచావనుకో. అలా ప్రయాణం సాగించు, నీ ఆబ్జెక్ట్ నెరవేరుతుంది. పొత్తులు 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 అన్నామనేసి అంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు అంతే. అందులో చంద్రబాబు నాయుడు ఎలాంటి మనిషి అనుకున్నావు? అవసరానికి ఉపయోగించుకుంటాడు, అవసరం దీని మీద తొక్కేస్తాడు. ఆ సంగతి పవన్ కళ్యాణ్ ఇంకా తెలిసినట్లేదు. బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు ఆ సంగతి. అందుకని చెప్పి బీజేపీ వాళ్ళు ఏంటంటే టీడీపీతో పొత్తు అనేసి అంటే చలో యారో మై బౌత్ దేకాయ్ అంటారు. వాళ్ళు పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గతి లేకపోయి కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడు. ఎవడన్నా చేస్తాడా మా పని? కాంగ్రెస్ తోటి విభేదించి కదా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయనే వెనుపోటు పొడిచి పార్టీ తీసేసుకుంటుంది. పోనీ ఇప్పటికైనా కానీ అదే పద్ధతిలో నిలబడ్డామంటే నిలబడవు. ఆయన అధికారం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడమ్మా. అది రంగా హత్య విషయం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎన్టీఆర్ గారి వెనుపోటు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన కావాల్సింది ఏంది? ఆయన అధికారంలో ఉండాలి, ఆయన కొడుకు సీఎం కావాలి, అంతే. ప్రజలకి ఈ సంగతి తెలియదు అనుకుంటున్నామేంది? బాగా తెలుసు. అందుకనే 23. మరి ఈసారి ఏమవుతుంది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్. రైట్.